నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందున్నారు సాయి కృష్ణ హజార్ గారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ గారు ఉన్నారు. వాళ్ళతో కొన్ని మాటలు చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. నమస్తే. ఇప్పుడు అఘోరికి ఏదైతే ఉందో ఆ కేసు ఆంధ్ర తెలంగాణలో చాలా హాట్ టాపిక్ కింద మారింది. లేడీ కమిషనర్ గారు ఏమన్నా దీని మీద కేసు ఏమైనా తీసుకుంటున్నారా? మహిళా కమిషనర్ వాళ్ళండి, అది తీసుకున్నారండి. నిన్న మేము అన్ని దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా మేము గ్యాదర్ చేసి ఇచ్చాము. అది అయిపోయింది. అది రేపు ఎప్పుడో నేను నెంబర్ వస్తుంది, నేను మీకు ఇస్తాను. ఆర్డర్ ఏంటి అనేది మహిళా కమిషనర్ ఏం ఆర్డర్ ఇస్తారని మీకు ఇస్తాను. అయితే అది అది ఓకే, అది ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే మీ అదృష్టం ఏంటంటే, మన అదృష్టము వర్షిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కేసు కూడా ఆనరబుల్ మహిళా కమిషనర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అయినాయి నిన్న. సో 2 కేసులు ఫైల్ అయినాయి. ఇప్పుడు మంగళగిరికి కూడా అది పంపిస్తున్నారు రేపల్లండు. సో 2 కేసులు ఇప్పుడు అతని మీద ఫైల్ అయితే అక్కడ దాని నుంచి పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి. త్వరలో మీకు అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించిన బలమైన ఎవిడెన్స్ కూడా అన్నీ ఉన్నాయి. అన్ని గ్యాదర్ చేయడం జరిగింది, అవన్నీ కూడా చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే పోలీసు వారిని కూడా ఎల్లని చాలా మాటలు బుద్ధులైతే తిట్టినట్టు చూసినాం చాలా వీడియోస్ లో. అవునవును. కేసు ఏమైనా? అవునండి, నేను కూడా డీజీపీ గారికి రాద్దామని చూస్తున్నాను. ఇప్పుడు మీరంటూ మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని ఇట్లా పచ్చి బూతులు మాట్లాడడం, అది ఇది అలాంటి ఇలాంటి అని. అంటే పోలీసు వారు ఎందుకు ఊరుకున్నా అంటే, ఆ రోజు ఏదో అఘోరి కదా, అప్పుడు నేను ఆర్డర్ తీసుకొచ్చాను అతని మీద యాక్షన్ తీసుకోకూడదు. దాన్ని పట్టుకొని పోలీసు వారు అతను ఏం అనలేకపోయారు. ఇప్పుడు అతని యొక్క గుట్టు బయటపడిపోయింది. అతను అఘోరి కాదు, దొంగ అఘోరి. అతను నిజం చెప్పాలంటే ఒక అంగం లేని మగవాడే. అర్థమవుతుందా? అంగం లేని మగవాడే కదా. సో అది తెలిసిపోయింది. అతను 3 పెళ్లిళ్ళు ఏంటి, ఇన్నేంటి, ఇంతమంది తాలిబొట్లు కడతాడు, మగవాళ్ళు కూడా తాలిబొట్లు కట్టేస్తాను అంటాడు. మరి ఇదేం కథ? తొందరగా తేలాలి, ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలి. ఎక్కడ అఖిల్ గారు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది చెప్పనా? ఒక అఘోరిగా వచ్చి జనరల్గా వచ్చి నీ పూజలు నువ్వు చేసుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయరు, ఎవరు బతుకాడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది సాధు సన్యాసులు వస్తున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని రక్షిస్తా, గోరక్షణ, ఏమన్నా తెలుసా, ఆడపిల్లల రక్షణ నా బాధ్యత ఉంది. మర్చిపోయారా? అప్పుడు ఆడపిల్ల రక్షణ అంది, ఇప్పుడు ఆడపిల్ల భక్షణ అంటుంది. అప్పుడు ఆడపిల్ల రక్షిస్తానంది కదా ఆమె, ఇప్పుడు ఆడపిల్ల భక్షిస్తుంది, ఆమె భక్షిస్తుంది. ఆ రోజు మీరు అన్ని ప్రోమోలు వేయాలి. మొన్న ఏముంది ఒక ఛానల్లో ఆడపిల్లని ఏమన్నా పెళ్లి చేసుకుంటారా అంది, జస్ట్ మొన్న రీసెంట్గా. మీకు ఐడియా ఉంది కదా? మరి ఎన్ని మాటలు చెప్పి ఇదేంటండి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం ఏంటండి? ఒకటే ఆడపిల్ల రక్షిస్తా, గోరక్షణ. ఎవరైతే గో హత్య చేస్తారో ఊరుకోను. ఇది అది వేములవాడ దర్గానా, ఇక్కడ దర్గా ఉంది, గుళ్ళో దర్గా తీసేదాకా నిద్రపట్టిన ముత్యాలమ్మ ఘటన, గొంతు కోసుకుంటా, ఉరి శిక్ష వేసుకుంటా, కిరసం పోసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా. ఆత్మహత్య చేసుకుంటాను దాని మీద కేసు ఏమైనా వేస్తారా? చెప్పారు అదే, ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి అన్ని ప్రలోభాలు పెట్టి సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మాట్లాడింది. అవునా కదా? అలాంటి వ్యక్తి నువ్వు మళ్ళీ ఒక ఆడపిల్ల గొంతు కోసేది, ఇంతమందిని మోసం చేయటం, ఇంత చీటింగ్ చేయటం, నువ్వు అఘోరి రూపంలో ఉన్నాక చీటరే కదా? చీటర్ అంతే కదా. మరి వాళ్ళని ఏమన్నారు, మన చీటర్ అనాలి, అఘోరి అనాలి? అఘోరి అని పేరు చెప్పుకొని ఎక్కడ ఊరు బయట ఉండాలి, శ్మశానంలో ఉండాలి, కారులో తిరుగుతున్నారు, ఐఫోన్ వాడుతున్నారు, బడ్వైజర్ బీర్లు తాగుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదంటే నేను వాళ్ళ సాధువులు కూడా మీకు అంటే నా దగ్గర వీడియో తీసుకోండి. సాధువులు అందరూ తిడుతున్నారు కదా, బయటకు వెళ్ళేయమంటున్నారు కదా సాధు సన్యాసులు అందరూ. ఈరోజు మొత్తం ఒకటే అయిపోయాడు, దొంగ సాధువు, అసలు దొంగ అఘోరి అని చెప్పి తిడుతున్నారు. అకోడాలో కూడా వాళ్ళు లెటర్లు రాస్తున్నారు. దాని చాలా నడుస్తుంది, చర్చ నడుస్తుంది ఇప్పుడు బాగా. గ్రామస్తులు దగ్గరికి వెళ్తుంటే పాండ్స్ వాసన వస్తుందంట, ముఖం నిండా, బాడీ నిండా. ఏమో మరి అది నువ్వే చెప్పాలి. పవర్స్ పౌడర్ వేసుకొని. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా అడిగాడు ఒకసారి. అడిగా ఏందన్నా అంటే, పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది అన్న నా దగ్గర అన్నాడు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకుని, అఘోరా కాదు, గెటప్ అఘోరా. అది విషయం. సో మనం కూడా నమ్మాం, నేను కూడా నమ్మా, మీరే నమ్మి, అందరం నమ్మాం. మనందరం ఫూల్స్ అయ్యాం ఈరోజు. మనం ఎంత ఫూల్స్ అవుతాం ఎక్కడ అనుకోవాలి. ఫూల్స్ అయితే అయ్యాము అందరం. ప్రతి కొంపలో వెళ్ళి మంట పెడతాంటే ఎట్లా ఊరుకుంటారు? ఒకళ్ళ ఇద్దరు అంటే తీసేయండి. ఎంత 11 మంది ఉన్నారు, నేను ఒప్పుకున్నాడు. ఇంకా శిష్యులు నాకు 11 మంది ఉన్నారు అన్నాడంట. ఎంతమంది పాపం మహాతల్లు ఈరోజు బాధపడుతున్నారు ఇండైరెక్ట్ గా. అవునా కాకే? మరి మీరు మీడియా ముఖ్యం చెప్పండి, పిలిపియండి, మీరు గట్టిగా మాట్లాడాలి. మీలాంటి యూత్ కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఉన్నారో, రండి, మేము సపోర్ట్ చేస్తాం, చెప్పండి, మంచిగా దీన్ని ప్రచారం చేయండి. ఇట్లా లేడీ అఘోర అయితే భర్తం పట్టడం చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి యూత్. కొందరు అయితే కంటిస్తుండే, కొందరు ఏమో నిజంగా దైవం ఉందాములో అని చెప్పి చాలా మంది కాలు మొక్కుతారని ఇంటికి తీసుకెళ్లి భోజనాలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఒకటి చెప్పాకెళ్ళి. ఇప్పుడు ఒక మనిషి చెప్తాను, ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణ అడుగు పెడితే ఏం చేస్తావు నువ్వు చెప్పు, నిజాయితీ చెప్పు. అంటే కొందరు సంగతి కాదబ్బా, నువ్వేం చేస్తావు చెప్పు. నేనైతే చట్టంగా అప్పగిస్తాను, పోలీసు వాళ్ళకి. సరే అదే కదా, అంతే కదా. అంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళి ముద్ద పెడతావా? పెట్టం మనం కదా. అవును.
అంత సీన్ లేదు అక్కడ అనేది సాధు సన్యాసులే చెప్తుంటే పెద్ద పెద్దలు నేను శివరుద్ర స్వామిజీ చెప్పారు మీ కాడ రేపు వస్తారు మీ స్టూడియోకి రమ్మని చెప్తా ఆయన చెప్తాడు అన్ని ఇంకా వివరాలు మీకు అంత పెద్ద ఆయన చెప్తుంటే ఇక మీరు కాలు మొక్కుతున్నారు అంటే అది ఇక ఒక చీటకి కాలు మొక్కడమే. మళ్ళీ గుడిలోకి వెళ్ళి ఏదో ఇట్లా ఏదో చేస్తున్నట్టు పూజలు అదే చేస్తున్నారు. అదే కాదంట అదంతా ఏదో ఇట్లా నేర్చుకుని అవును ఇట్లా మన అంటే ఏ మంత్రాలు వచ్చారు ఓం భీమ్ క్రోమ్ అంటది కింద ఎవడో పెట్టాడు క్రోమ్ అని. అవును మళ్ళీ ఒక వీడియో కొత్తగా రిలీజ్ చేసింది అదేంటంటే నా మీద కానీ ఎవరైనా వీడియోస్ చేస్తే వాళ్ళు కాలు చేయి పడిపోయేలాగా నేను మంత్రం వేస్తాను. అదే మొన్న విధాన్ మీడియా ఛానల్ లో పిల్లోడు పెట్టాడు వీడియో చేసి నా కాలు చేయి పడిపోయిందని చెప్పి ఎటకారంగా చేశాడు పిల్లోడు ఎవరో ఏదో వీడియో. ఇక అంటే అందరూ ఇప్పుడు ఇన్ని లక్షలాది ఛానల్స్ ఉన్నాయి అందరూ పోవాల్సిందేగా. అసలు నిజం చెప్పనా మన శివరుద్ర స్వామి గారు నిన్న పెట్టారు అసలు ఆయనకి ఏమి రాదురా నాయన అని చెప్పి ఆయనే పెట్టాడు. ఆయన పెద్ద సాధకుడు గొప్ప మనిషి ఆయన అంత పెద్ద అఘోరాలు ఉన్నారు. నిజం చెప్పిన అఘోరాలు ఎప్పుడు మన జనాభాలో ఉండరు అర్థమవుతుందా. ఇప్పుడు మన జరిగింది కుంభమేళ ఆ అఘోరం మీరు ఎప్పుడైనా చూసారా బయట? అలాంటి అఘోరాన్ని బయట చూసారా? ఎవరూ రారు బయటికి. అఘోర అనే వాళ్ళే ఉండరు ఓకేనా. సో ఆమె చెప్పేది అన్ని చెప్తుంది కానీ దాని గురించి ఎవరు నేను చెప్పాడు కదా ఆయన అంత భయపడాల్సిన అవసరం లేదు ఏమీ కాదని చెప్పి క్లియర్గా అన్ని సాధు సంతులు చెప్తున్నారు 100 మంది చెప్తున్నారు. ఫైనల్గా ఇది ఎప్పటికల్లా ఇది కేసు క్లోజ్ అవుతుంది తొందరలో అయిపోద్దండి నెక్స్ట్ వీక్ కల్లా ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ కల్లా అయిపోతుంది.